అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. పార్లమెంట్లో అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించాయని, వైసీపీ బిల్లును వ్యతిరేకించిందని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలది ఒక దారైతే వైసీపీది మరో దారని మండిపడ్డారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక అమరావతిపై చట్టం చేసి 12 సంవత్సరాలు అయింది. ఈ ప్రస్థానం గురించి మనం అందరం కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు జరిగిన అన్ని అంశాలని ఒకసారి వివరించడమే కాకుండా చరిత్ర ఒకసారి కూలంకుషంగా నెమరేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు. అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు.